హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మా ఊర్లో ఉన్న రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్తున్నామండి. కట్ చేస్తే మనం ఇక్కడ చూడండి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ఆషాఢ మాసంలో బోనాలు ఎక్కడైనా చేస్తారు కదండి గ్రామ దేవతలకు. ఇక్కడ కూడా అందరూ చేస్తున్నారు. మాకు బోనాలు లేవు, కానీ మేము మా ప్రాంతంలో ఈ ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర అన్ని నైవేద్యాలు చేసుకొని పోయి అమ్మవారికి సమర్పించుకొని అక్కడే కొబ్బరికాయలు కొట్టేసేసి భోజనం చేసి వస్తామండి. ఈ విధంగా నేను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చాము. ఇక్కడ చూడండి అందరూ అమ్మవారిని చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంతో మేళాల సప్పుళ్లతోని అమ్మవారిని ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి. ఎల్లమ్మ అంటే ఇంకా మేకపోతులు కట్ చేయడము, ఇలాగే మటన్తో చేస్తారు కదా. ఇక్కడ ఈ ఎల్లమ్మ దేవాలయము కొత్తగా పునర్నిర్మాణం కొరకు అక్కడ ఉన్న అమ్మవారిని తీసి మరొక ఆలయంలో పక్కన ఉన్న ఆలయంలో పెట్టేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కొత్త టెంపుల్ నిర్మించిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అందులో కూర్చోబెడుతున్నారంట. నేను కూడా అమ్మవారిని పాత గుడి గర్భాలయం ఉంది కదా, అక్కడ ఆ గుడిలో నుంచి అమ్మవారిని ఎలా పెట్టారో ఏంటో చూద్దామని చెప్పేసి నేను కూడా వచ్చాను. చూడండి ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు, అలాగే పూలు, పళ్ళు, నిమ్మకాయలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించడానికి దారాలు, అలాగే ఇక్కడ గాజులు, తర్వాత చప్పుడు డప్పులతోని తప్పెట మేళాలతోని చూడండి రంగరంగ వైభవంగా అమ్మవారికి ఇలాగా ఎల్లమ్మని చేస్తున్నారు అందరూ. మీరు కూడా చూస్తూ ఉన్నారు, చూసేయండి. ఇక్కడ టెంపుల్కి వచ్చేసరికి మా అమ్మకు ఎల్లమ్మ దేవత ఒంట్లోకి వచ్చేసిందండి. చూడండి ఈ విధంగా అమ్మవారి పూనిందన్నమాట. మా అమ్మ కానీ అమ్మవారి ఒంట్లోకి వచ్చి ఇక్కడ ఉన్న భక్తులకు వారి సమస్యలు వాళ్ళు కోరుకుంటూ ఎలాంటి సమస్యలు ఉంటాయో వాటిని అన్ని చెప్తుందండి. ఈ విధంగా చుట్టుపక్కల చూడండి ఎంత జనాలు సందడిగా ఉంది. ఇక్కడ అమ్మ చుట్టూ అమ్మ వాళ్ళ కోరికలు ఏ విధంగా నెరవేర్చుకోవాలో అని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తుంటే అందరూ కూడారు. ఇంకా ఇక్కడనేమో కొబ్బరికాయలు కొడుతున్నారండి. కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇదేనండి పాత దేవాలయం అమ్మవారిది. దీని పక్కన ఇంకొక అమ్మవారు దేవాలయం అంటే ఈ పాత అమ్మవారిని తీసి కొత్త ఆలయంలో పెట్టారన్నట్టు. పక్కన ఇంకొకటి లాగా ఉంటుంది, అందులో పెట్టారు. ఎందుకంటే అమ్మవారిని చూపించడం లేదండి, పాత ఆలయం పునర్నిర్మాణం చేయాలని ఉద్దేశించి శ్రావణ మాసంలో మొదలు పెట్టారని. ఈ విధంగా ఇదేనండి ఈ ఆలయం. ఇంతకుముందు మీరు చూసే ఉంటారు నా పాత వీడియోలో. ఇంకా ఇక్కడంతా కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ చూడండి నాగదేవత ప్రతిగా ఉంటుంది. ఈ అమ్మవారికి కూడా అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టేసి నేను తీసుకొచ్చిన నైవేద్యాలని సమర్పించడానికి వచ్చాను. ఈ అమ్మవారికి ఎక్కువగా పులగము, వంకాయ కూర, అలాగే గుగ్గిళ్ళు, తర్వాత భక్షాలు, తర్వాత పులిహోర, పెరుగన్నము ఇవన్నీ చేసుకొని వచ్చామండి. ఇవన్నీ చేసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఒత్తులు వెలిగించుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం భోజనం చేసుకొని వస్తాము. ఇంకా కొంతమందికి బోనం ఉన్న వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో కూడా ఎల్లమ్మని చేస్తూ ఉంటారు. ఎల్లమ్మను ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి లేదా 5 ఏళ్ళకు ఒకసారి వారి ఇంటి ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి అక్క కవర్లో టెక్కాయలను తీసుకొచ్చింది కదా, అదేనండి కొబ్బరికాయలు. ఇక్కడ ఉన్న నాగదేవత అమ్మవారికి సమర్పించుకుంటుంది. ముందుగా కొబ్బరికాయలు ఇచ్చిన తర్వాత నైవేద్యాలు కూడా తీసుకొని వస్తున్నారు. ఇంకా చూడండి ఇక్కడ గొర్రె పోతులను తీసుకొని వస్తున్నారు అమ్మవారికి, మేకపోతులను అలాగే తీసుకొని వస్తున్నారు. త్రిశూలంకి ఎంత చక్కగా బొట్టు పెట్టుకున్నారు చూడండి. ఈ విధంగా పాత గుడి చుట్టూ కూడా తిప్పుకుంటూ కొత్త గుడిలోకి వెళ్ళి
ఇక్కడే కనుక అమ్మవారి పాత గుడిలోనే ఉండేవారు. ఇప్పుడు ఈ గుడిని కిందికి అవ్వడంతో వర్షాకాలం వాటర్ వచ్చేస్తున్నాయనే ఉద్దేశంతో కొద్దిగా ఎత్తులో కట్టాలనే ఉద్దేశంతో ఇక్కడున్న అమ్మవారిని తీసి పక్కన ఉన్న మరొక ఆలయంలో పెట్టారు. కానీ అక్కడ వీడియోస్ తీయలేదండి, అందుకోసంటే మీకు అమ్మవారిని చూపించలేదు. ఇంకా మళ్ళీ నాగదేవత దగ్గరకు వచ్చేసామండి. అమ్మవారి దగ్గర కొబ్బరికాయలు, మనం తీసుకొచ్చిన ప్రసాదాలు ఇవ్వాలి కదా. ఎంతమంది అమ్మవార్ల దగ్గర నాగమయ్య కట్ట ఉంది కదా. ఇక్కడ చూడండి జంట నాగులు. ఈ జంట నాగులకు పాలు పోసి పిల్లలు కాని వాళ్ళకు ఇక్కడ చెట్టుకు మనము ముడుపు కడితే పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారు అనేది చాలా నమ్మకంగా జరుగుతుందండి. ఎవరైనా సరే ఊయల కట్టాలి. ఈ జంట నాగులకు పాలు పోసి ఒక 11 మంగళవారాలు కానీ లేదా 9 మంగళవారాలు కానీ ఇలాగ ఒక 41 డేస్ కానీ వారి దాన్ని బట్టి మనము ఈ విధంగా చేయాలి. ఇది ఇక్కడికి మేమందరం కొబ్బరికాయలు తీసుకుని వచ్చాం కదండి, కొడుకు ఉన్నాము. అమ్మవారు చూడండి ఎంత బాగుందో, నాగదేవత అమ్మవారు. అక్కడ ఒకసారి చూపిస్తున్నాను, మీకు ఇక్కడ కూడా చూపిస్తున్నానండి. వీళ్ళు మరొక చుట్టూ తిప్పుకొని వచ్చేసరికి మళ్ళీ షూట్ చేశాను. ఈ విధంగా భలే అనిపించింది. ఒకసారి నేను ఇక్కడ అమ్మవారిని చూపించేసి మీకు ఇట్లా తిరిగేసరికి వీళ్ళు ఒక రౌండ్ వేసి వచ్చారు. మళ్ళీ ఇంకోసారి అమ్మవారిని చూపించి వచ్చేసరికి మరో రౌండ్ వేసేటప్పుడు మళ్ళీ తీస్తున్నాను. ఇతనికి కూడా అమ్మవారు కూడా ఇలాగే పూనకం వచ్చేసి ఇప్పుడు మేము తీసుకొచ్చిన నైవేద్యాలను పెడతాము. ముందుగా అమ్మవారికి నేను తీసుకొచ్చిన దద్దోజనం అంటే పెరుగన్నాన్ని, అలాగే పులగము, వంకాయ కూర, నిమ్మకాయ పులిహోర కానీ, మామిడికాయ పులిహోర కానీ, చింతపండు పులిహోర కానీ మేమన్నీ ఇవన్నీ ఇంటి దగ్గరే చేసుకొని వచ్చామండి. నైవేద్యాలను ఇక్కడ చేయలేదు, ఇంటి దగ్గర చేసుకొని వచ్చి ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాము. అమ్మవారికి నైవేద్యాలను సమర్పించుకొని మేము భోజనం చేసుకొని వస్తాము. ఇది చూడండి, ఈ డబ్బాలో ఉండేది వంకాయ కూర. అమ్మవారికి పులగము, వంకాయ కూర అంటే చాలా ఇష్టం. పులగం అంటే ఏం లేదండి, బియ్యంలో పెసరపప్పు వేయించి ఉప్పు వేసి వండుకొని వచ్చడమే. తర్వాత ఇది చూడండి పులిహోర. ఈ పులిహోర కూడా చేసుకొని వస్తామన్నట్టు. ఈ విధంగా ఇంకా మనం తీసుకొచ్చిన పండ్లు ఉంటాయి కదా, పండ్లు కానీ పువ్వులు కానీ ఇలాగ మెయిన్గా నెయ్యి అన్నీ వేసి ఇక్కడ నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఒత్తులు వెలిగిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ అక్క లక్ష్మక్క ఫ్రెండ్, తను ఒత్తులు వెలిగిస్తుంది. ఈ పక్కన ఉన్న అమ్మాయి లలిత. ఇంకా నేను షూట్ చేస్తున్నా, మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. మేమందరం కలిసి ఇక్కడ అమ్మవారి దగ్గర ఒత్తులు వెలిగిస్తున్నాము. ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి దగ్గర మాకు ఇలాగ ఒత్తులు వెలిగించుకోవడము, దీపాలు వెలిగించుకోవడము అలవాటండి. కానీ దీపాలు అయితే అస్సలు గాలికి ఉండటం లేదు, చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎంత వెలిగించినా ఉండటం లేదు. చెయ్యి అడ్డుపట్టి మొత్తం ఊదిబత్తిలో తీసుకొచ్చిన కట్ట మొత్తం నూనెలో అత్తి ఊదిబత్తిలన్నీ వెలిగిస్తే కానీ అప్పుడు కానీ వెలగలేదు. మేము తీసుకొచ్చిన ఒత్తులు మొత్తం కట్ట ముంచేసి అలాగ వెలిగించేసామండి. మీరు కూడా ఆషాఢ మాసంలో మీ ప్రాంతాల్లో ఎలాగ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు? ఇక హైదరాబాదు, తెలంగాణలో అయితే ఫుల్ అండి, ప్రతి ఆదివారం చేసుకుంటారు. మా సైడ్ ఏమో ఎక్కువ మంగళవారం రోజు అమ్మవారిని పూజిస్తారు. నిన్న మంగళవారం కదా, నిన్నటి వీడియో అండి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఒత్తులన్నీ వెలిగించుకోవడం అయిపోయింది కదా. ఇంకా అగరబత్తులు చూడండి, అక్క కట్ట వెలిగించింది కదా. అగరబత్తులన్నీ నాగదేవతలకు, అలాగే పైన ఉన్న వారి చెట్టుకు అన్నిటికీ చూపించిన తర్వాత దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా ఇక్కడ మేము తీసుకొచ్చుకున్న నైవేద్యాల ప్రసాదాలు ఉన్నాయి కదా, భోజనాలు ఇంకా అందరికీ పెడుతున్నాం అన్నట్టు. ఇక్కడ అందరం వచ్చాము, దాదాపు ఒక 10 మంది దాకా. మేమందరం ఇంకా మేము తీసుకొని ఇంటికి ఒకటి లాగా చేసుకొని వచ్చాము. ఒకరు పెరుగన్నము, ఒకరి పులిహోర, ఒకరు పులగము, వంకాయ కూర. అమ్మ పులగము, వంకాయ కూర, లక్ష్మక్క పెరుగన్నం, నేను పులిహోర చేసుకొని వచ్చాము. ఇలాగా చేసుకొని అందరికీ భోజనాలు పెడుతున్నామండి. భోజనాలు చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా బయలుదేరి వచ్చేస్తాం. ఈ ఆషాఢ మాసంలో మేము మా ఇంటి గ్రామ దేవతకు అంటే అమ్మవార్లు ఉంటారు కదా, ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, ఇలాంటి దేవతలకు, గ్రామ దేవతలు ఎంతమంది ఉంటారో అన్ని దేవతలకు ఈ ఆషాఢ మాసంలో ఇలాగా బోనం పెడతామండి. మీలో కూడా ఎంతమందికి ఈ ఆచారం ఉంది, మీ ఇళ్లలో ఇలాగ బోనాలు ఉన్నాయా లేదా అనేది మా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ప్లేట్ తెచ్చిచ్చారు చూడండి, భోజనం రెడీ అని అంటున్నాను నేను.
ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ ఇంకా నాకు ఇచ్చేసిన తర్వాత ప్లేట్ పట్టుకొని ఇంకా వాళ్ళు కూడా అందరూ నోట్లో పెట్టుకుంటున్నారు కదా నైవేద్యం, ఒకసారి మీకు కూడా చూపించేద్దామనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఒక పక్క ప్లేట్ పట్టుకున్నాను, భోజనం రెడీ అని చెప్తున్నాను, మరో పక్క వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి, ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా భోజనం చేసినాక ఇంకా మన ఇంటికి మనం రావాలి కదండి. మేము అందరం కలిసి ఆటోలో బయలుదేరాము. ఇంకా అందరం కలిసి ఇంటికి ఆటోలో వచ్చేస్తున్నాం. వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో ఉంది, హైప్ చేయండి. ఓకేనా? బాయ్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాం.